ఒక్కటే విశ్వాసం, ఒకటే విశ్వాసం, అదే రక్షించే విశ్వాసం. ఒకటే విశ్వాసము, బైబిల్ చెప్పిన విశ్వాసం ఒక్కటే. విశ్వాసం ఒక్కటే అని రాసి ఉంది కదా. మనం 100 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు, కానీ మన విశ్వాసం మాత్రం ఒకటే ఉండాలి. అప్పుడు పలు రకాలైన విశ్వాసాలు ఉన్నాయని ముందు వారం చెప్పుకున్నాం. ఆ పలు రకాల విశ్వాసాలు ఏంటి అంటే, 1 దెయ్యాల విశ్వాసం, 2 మనుషుల జ్ఞానం వల్ల వచ్చే విశ్వాసం, 3 ఏమండి సూచక్రియల వల్ల వచ్చే విశ్వాసం, 4 భోజనం సంబంధించిన విశ్వాసం, 5 భోజన విశ్వాసం. 4 విశ్వాసాలు: దెయ్యాల విశ్వాసము, భోజన విశ్వాసము, సూచక్రియల విశ్వాసము, మనుషుల జ్ఞాన విశ్వాసం. ఇవి లోకంలో ఉన్నాయి తప్ప బైబిల్లో ఎక్కడా లేవు. ఇలాంటి విశ్వాసం ఉన్నోళ్ళు యేసు ప్రభు దెబ్బలాడాడు. మీ విశ్వాసము సరైన విశ్వాసము కాదు, తిండికి నన్ను వెతుకుతున్నారని దెబ్బలాడాడు కొంతమందిని. అలాగే సూచక్రియలు చేస్తే అక్రమం చేయవర్లారా నా యొద్ద నుండి ఉండి అన్నాడు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21-22 వచనాల్లో, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21-22 వచనాల్లో, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడు ప్రవేశించను. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమును దెయ్యములు వెలగొట్టలేదా, అనేకమైన అద్భుతాలు చేయలేదా అని అంటే చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను, అక్రమం చేయవర్లారా నా యొద్ద నుండి పొండి అని చెప్తాను. రైట్. ఇప్పుడు ఈ అక్రమం చేసిన వాళ్ళందరూ ఒకే విశ్వాసానికి సంబంధించిన వారు కారు. మనం ఎంతమందిమైనా మన అందరి విశ్వాసము ఒకే విశ్వాసమై ఉండాలి. ఇక్కడ మేము నీ నామమును ప్రవచించలేదా, నీ నామమును దెయ్యాలు వెలగొట్టలేదా, నీ నామమును అనేకమైన అద్భుతాలు చేయలేదా అని ఇక్కడ రాస్తుంది కదండి. ఇవి పలు రకాలైన విశ్వాసాలు గల వారు చేసే పనులు. ఇటు వారిని యేసు ప్రభువు ఏమన్నాడంటే, నాకు మీకు ఏ సంబంధం లేదు, గెట్ అవుట్ అంటాడనమాట. కాబట్టి నా తండ్రి చిత్తము మీకు తెలియలేదు అని చెప్పేస్తాడు. అప్పుడు భయంకరమైన పరిస్థితి వస్తుంది అన్నమాట. కాబట్టి ఒక్కటే విశ్వాసం, ఒక్కటే విశ్వాసం. అంటే ఆ విశ్వాసం మన రోగాలకు సంబంధించిందై ఉండకూడదు, లేదా మన బలహీనతలకు సంబంధించిందై ఉండకూడదు. ఆ విశ్వాసం ఏంటనేది గత వారం మనం మాట్లాడుకున్నాం. ఒక్కటే విశ్వాసం. నా విశ్వాసం కానీ మీ విశ్వాసం కానీ, మనం ఎవరమైనా సరే మన అందరి విశ్వాసం ఏమవ్వాలి? ఒకే విశ్వాసం. ఒకే సంఘంగా ఉన్నాం, అలాగే విశ్వాసం కూడా ఒకే విశ్వాసం ఉండాలి. మనందరం ఒకే సంఘం కదా, ఒకే రొట్టె తీసుకుంటున్నాం కదా, చెప్పండి. కాబట్టి మన విశ్వాసం కూడా ఏమవ్వాలి? ఒకే విశ్వాసం అవ్వాలి. ప్రపంచంలో ఎంతమంది యేసు ప్రభు దగ్గరికి వచ్చినా సరే అందరికీ ఒకటే రొట్టె ఉంటుంది. అందరి విశ్వాసము ఒకే విశ్వాసం అవ్వాలి. మారిపోవడానికి కారణం బోధకులు. రకరకాల విశ్వాసాలు రావడానికి కారణం ఎవరు? బోధకులు. బోధించే వాళ్ళకు ముందు అవగాహన ఉండాలి. అప్పుడు అందరినీ ఒకే విశ్వాసం దగ్గరికి తీసుకొస్తారనమాట. బోధించే వర్గంలో ప్రాబ్లం ఏమొచ్చిందంటే, చదువుకున్న వాళ్ళందరూ గవర్నమెంట్ సైడ్ వెళ్ళిపోయారు, చదువు సాము లేని వాళ్ళందరూ బోధకులుగా తయారైపోయారు. కాబట్టి కనీస అవగాహన, కనీసం చదువు లేకపోతే ఇంగిత జ్ఞానము, మంచి మర్యాద, పెద్ద చిన్న లేనోళ్ళు, మానవత్వం లేనోళ్ళు సేవలోకి వస్తే వాళ్ళకేం అర్థం అవుతుంది బైబిలు? దానికి కొంత అవగాహన ఉండాలి, కొంత అనుభవం ఉండాలి, ట్రైనింగ్ చేయాలి, బాగా నేర్చుకోవాలి, తగ్గించుకోవాలి, వినయ విధేయతలు, పెద్ద చిన్న గౌరవ మర్యాదలు చూసుకోవాలి. ఆ రకంగా ముందుకు కొనసాగాలి. మనందరి విశ్వాసము ఒక్కటే. మనం అందరం ఒకే సంఘం కదా. అనేకులమైన మనము ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొని చున్నాం. చూడండి, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో, అనేకులమైన మనము ఒకటే రొట్టె వేరుస్తున్నాం. ఒక్క నిమిషం, కొరింథీలకు రాస్తూ
10:17 అండి. మనమందరము రైట్, ఎన్ని రొట్టెలు? మనందరము ఒకే రొట్టె తీసుకుంటున్నాం, అవునా? ఇప్పుడు ప్రార్థన చేసి మనందరం ఒకే రొట్టె విరుస్తాం కదా. ఒకటే రొట్టెలో తీసుకుంటున్న మనందరం ఒకే శరీరమై ఉన్నాం. ఒక శరీరం అంటే ఒక సంఘం. అప్పుడు విశ్వాసం కూడా ఏమవ్వాలి? ఒకటే అవ్వాలన్నమాట. మనందరి విశ్వాసము ఒకటే అవ్వాలి. ఇప్పుడు చాలా మందిలో రకరకాలైన విశ్వాసాలు ఉన్నాయి. మీరు ఎందుకు నమ్మారని ఎవరినైనా అడగండి, ఏదో చెప్తారు. మా అమ్మ కావాలి, బాగోలేదండి, మా అమ్మ హాస్పిటల్కి వెళ్ళింది, నర్సు వచ్చిందండి, ప్రార్థన చేసిందండి, ఆ తర్వాత ఇంటికి వెళ్ళామండి, మా అమ్మకు ఆరోగ్యం ఇచ్చిందండి, దేవుడిని నమ్ముకున్నామండి అంటున్నారా లేదా? మరి కొంతమంది ఏమో మరి మా గేదె పాలు ఇవ్వలేదండి, అయ్యగారు వచ్చి నూనె రాశారు, ఆ తర్వాత ఏమో లీటర్లు ఇచ్చేస్తుందండి, అందుకే మేము నమ్ముకున్నామని ఒకళ్ళు గేదె విశ్వాసం ఒకళ్ళది. ఆ తర్వాత మా కోడేమో గుడ్డు ఎట్లా పోతుందండి, ఎన్నో సంవత్సరాలు బట్టి ఆ గుడ్డు ఎవరింటి దగ్గర పెట్టేస్తుందండి, అప్పుడు మా సార్ వచ్చి ప్రార్థన చేసిన వెంటనే ఆ వేళ నుంచి మా ఇంట్లో గుడ్డు పెడుతుందని దేవునికి స్తోత్రం అండి. అన్ని వాళ్ళు ఉన్నారా లేరా? పొర మీద ఎంటుకలన్నీ రాలిపోతున్నాయండి. ఆ అమ్మగారు వచ్చి సలహా ఇచ్చారండి, అయ్యగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత కొబ్బరి నూనె వేసి ప్రార్థన చేశారండి, ఆ ప్రార్థన తర్వాత జుట్టు రావడం మానేసిందంటే దేవునికి స్తోత్రం అండి. అన్ని వాళ్ళు ఉన్నారా లేరా? రకరకాల విశ్వాసాలు. నాకు దేవుడు మంచి భార్యని ఇచ్చాడండి, నేను బేవర్సోడ్లో తిరిగోడిని, ఇవాళ నా భార్య వచ్చిందండి, నాకు దేవుడు కృప చూపించాడు, దేవునికి స్తోత్రం అండి అని రకరకాలు చెప్తున్నారా లేదా? అలా చెప్పకూడదు. అవి సరైన రక్షణ విశ్వాసాలు. మనకంటే లోకంలో మంచి భార్యలు ఉన్నోళ్ళు ఉన్నారు, లోకంలో ఎంటుకలు ఊడిపోను ఓడకుండా పుల్లు జుట్టు ఉన్నోళ్ళు ఉన్నారు, పిల్లలు కాసిన వాళ్ళు ఉన్నారు, జబ్బులు జ్వరాలు లేని వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు వస్తే హాస్పిటల్కి వెళ్ళి బాగు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళదే విశ్వాసం మరి. కాబట్టి ఈ దొంగ బోధకులు వచ్చి ఏం చేశారంటే, ఈ బైబిల్ తెలియని బోధకులు వచ్చి ఏం చేశారంటే, అమాయకుల్ని చేతిలో పెట్టుకొని వారి విశ్వాసాలను బట్టి వీళ్ళు సొమ్ము చేసుకునే పరిస్థితులు కల్పించుకున్నారు తప్ప ఒక్కటే విశ్వాసం అనేది ప్రజలకు ఎక్కించలేదు, ప్రజలకు నేర్పించలేదు. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం, 100 మంది కూర్చున్నాం. ఈ 100 మంది అయినప్పటికీ కూడా ఎన్ని సంఘాలు? మనం ఒకే సంఘం. ఒకే సంఘం అయితే మన విశ్వాసం కూడా ఒకే విశ్వాసం అయి ఉండాలి. రేపు లక్ష్మి గారిని పిలిచి, లక్ష్మి అమ్మ ఎందుకు మీరు దేవుడిని నమ్మారంటే ఆవిడ కరెక్ట్గా చెప్పాలి. ఆవిడ చెప్పినట్టే రేపు నరసమ్మను పిలిచి, అమ్మ ఎందుకు దేవుడిని నమ్మామంటే ఆవిడ అదే చెప్పాలి. అప్పుడు పార్వతిని పిలిచి ఎందుకు దేవుడిని నమ్మామంటే ఆవిడ అదే చెప్పాలి. దాసుని పిలిచి ఎందుకు అయ్యా నువ్వు దేవుడిని నమ్మామంటే ఆయన అదే చెప్పాలి. అప్పుడు అందరూ ఏం చెప్తున్నట్టు? ఒకే విశ్వాసంతో మాట్లాడుతున్నట్టు. ఆ రకమైన విశ్వాసం మనుషుల్లో లేదు ఈరోజు. ఆ విశ్వాసం మనందరిలో ఉండాలి. అలాంటి విశ్వాసమే ఒక్క విశ్వాసం అన్నాడు. ఆ విశ్వాసం ఉన్న వాళ్ళకి రక్షణ ఉంటుంది, ఆ విశ్వాసం లేని వాళ్ళకి రక్షణ ఉంటుంది. ఓకేనా? మీకు అర్థమైందా లేదా? మీరు ఎందుకు దేవుడిని నమ్మేవన్న అమ్మ ఈ అమ్మని అడిగామనుకో, గౌరమ్మని, ఆవిడ ఏ ఆన్సర్ చెప్పిందో మీరు అదే ఆన్సర్ చెప్పాలి, మీరే ఆన్సర్ చెప్పారో మీరు అదే చెప్పాలి. అప్పుడు మనందరి విశ్వాసం ఏమవుద్ది? ఒకటవుద్ది అనమాట. ఇప్పుడు నేను ఏది చెప్పానో నువ్వదే చెప్పాలి, నువ్వేది చెప్పావో ఆయన అదే చెప్పాలి, ఆయన ఏది చెప్పాడు ఈయన అదే చెప్పాలి. అప్పుడు మనందరి విశ్వాసం ఒకటవుద్ది అనమాట. ఇప్పుడు లోకంలో అలాగ ఉన్నారా? ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం. మా అమ్మ వెళ్ళింది, తర్వాత నేను వెళ్ళాను, మా తాత వెళ్ళాడు, తర్వాత నేను వెళ్ళాను, ముందు జబ్బు వచ్చింది, తర్వాత దేవుడు బాగు చేసాడు, అలాగా ఇలాగని ఏవి పెడితే అవి చెప్తున్నారు తప్ప ఒకే విశ్వాసానికి సంబంధించి ప్రజలు మాట్లాడట్లేదంటే అది ప్రజల తప్పు కాదు, బోధించేవారు పొరపాటాలి. ఓకేనా? రైట్. ఎన్ని విశ్వాసాలు? ఒకటే విశ్వాసం. 10 రకాల విశ్వాసాలు లేవు. లోకంలో ఉన్నాయి, అవి బైబిల్కి సంబంధించినవి కావు. దెయ్యాల విశ్వాసం ఉంది, భోజనం విశ్వాసం ఉంది, తర్వాత రోగాల విశ్వాసం ఉంది, మనుషుల జ్ఞానం విశ్వాసం ఉంది, ఇంకా రకరకాల విశ్వాసాలు. వాళ్ళ ఇష్టం అది. కానీ బైబిల్ ఆ విశ్వాసాలకు సంబంధించింది కాదు. అది మనం తెలుసుకున్నాం. అప్పుడు రెండో విషయం ఏంటి అంటే, నోవహు కుటుంబం రక్షింపబడ్డారు. ఎంతమంది? వాళ్ళు ఎంతమంది? 8 మంది. ఆ 8 మందిలో చిన్న కోడల దగ్గరికి కానీ, పెద్ద కోడల దగ్గరికి కానీ, చిన్న కొడుకు దగ్గరికి కానీ, నడిపి కొడుకు దగ్గరికి కానీ, నోవహు దగ్గరికి కానీ, అతని భార్య దగ్గరికి కానీ వెళ్ళి మీరు ఎందుకు రక్షింపబడ్డారు అని అడిగితే ఒకటే చెప్తారు. లోకం పాపంతో నిండిపోయింది, దేవుడు మమ్మల్ని వాడు చేసుకోమన్నాడు, మేము వాడు చేసుకున్నాం. జలప్రలయం వస్తుంది అన్నాడు, మేము వాడలోకి రమ్మన్నాడు, మేము వచ్చాం.
మేము దేవుని మాటకు లోబడ్డాం, మేము బ్రతికామని చెప్తారు తప్ప ఇంకోటి చెప్తారా? మా అత్తకు బాగోలేదండి అందుకే మేము వాట చేసుకున్నామండి, మా మామకు బాగోలేదండి అందుకే మేము దేవుడిని నమ్ముకున్నాం అని చెప్తారా? అక్కడ 8 మంది ఉన్న విశ్వాసాలు ఎన్ని ఉంటాయి? ఒకే విశ్వాసం ఉంటుంది. అలాగే క్రీస్తు సంఘానికి ఒకే విశ్వాసం ఉంటుంది. ఆ ఒక్క విశ్వాసం ఏంటనేది మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విశ్వాసమే నోవహుకు ఉంది, ఆ విశ్వాసమే అబ్రహాముకు కూడా ఉంది. ఆ అబ్రహాముకున్న విశ్వాసమే మనుషులందరికీ ఉండాలని దేవుడు నిర్ణయించాడు. అబ్రహాముకున్నటువంటి విశ్వాసం లేకపోతే క్రైస్తవులు అబ్రహాం సంతానం అవరు. క్రైస్తవులు అబ్రహాం సంతానం అవ్వకపోతే దేవుని రాజ్యానికి వారసులయ్యే అవకాశమే లేదు. 2 నిబంధనలు ఉన్నాయి బైబిల్లో. ఒకటి పాత నిబంధన, మరొకటి క్రొత్త నిబంధన. పాత నిబంధన అంటే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ప్రకారము యూదులు అబ్రహాం సంతానం, దాన్ని కాదనడానికి ఎవరికి అవకాశము లేదు. ఎందుకంటే అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారులు 12 మంది గోత్రకర్తలు. ఆ 12 మందిలో నుండి ఒక 70 మంది, 70 మందిలో నుండి 6 లక్షల కాల్బలము, 6 లక్షల కాల్బలము నుండి ఒక దేశం వచ్చారు. ఆ దేశ ప్రజలు ఎవరు అంటే అబ్రహాం సంతానం అని చెప్తారు. అవునా? ఈ అబ్రహాం సంతానమే యూదులు, ఈ అబ్రహాం సంతానమే ఇశ్రాయేలీలు. దేన్ని బట్టి వీళ్ళు అబ్రహాం సంతానం అయ్యారు అంటే, ఒకటి శరీరాన్ని బట్టి, 2 సున్నతను బట్టి. ఒకటి శరీరాన్ని బట్టి, 2 సున్నతను బట్టి. ఈ శరీర సున్నతలను బట్టి మేము ఎవరి సంతానం అని చెప్పుకునేవారు? మేము అబ్రహాం సంతానం అని చెప్పుకునేవారు. నువ్వు అబ్రహాం సంతానం అయితే నీకు సున్నత అయితే అంటే ఇగో సున్నత ఉందండి. రెండోది, నువ్వు అబ్రహాం సంతానం అయితే డెఫినెట్గా ఆ భాష మాట్లాడాలి. అబ్రహాం సంతానం హెబ్రీ భాష మాట్లాడేవారు, హెబ్రీడైన అబ్రహాం అనేవారు. నువ్వు అబ్రహాం సంతానం అయితే ధర్మశాస్త్రాన్ని ఆచరించాలి. ఆ రకంగా అబ్రహాం సంతానానికి దేవుడు కొన్ని నియమాలు ఏర్పాటు చేశాడు. ఎవడైనా అబ్రహాం సంతానం అయితే డెఫినెట్గా సున్నత ఉండాలి, ధర్మశాస్త్ర సంబంధి అయి ఉండాలి, అబ్రహాం పాటించిన నియమాలు పాటించేవాడై ఉండాలి. దేవుడు ఆ నిబంధన బట్టి వారికి ఆ అవకాశం ఇచ్చాడు. అప్పుడు దేవుడు ఆయన చేసిన అనాది సంకల్పాన్ని బట్టి యూదుల్ని కొట్టేసి, ధర్మశాస్త్రాన్ని కొట్టేసి, యెరూషలేమును కొట్టేసి, యెరూషలేము దేవాలయాన్ని కొట్టేసి, సమస్తాన్ని ఇచ్చినటువంటి దేవుడు సమస్తాన్ని తీసేసి యూదుల్ని అన్యుల్ని క్రీస్తునందు ఏకశరీరం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు యెరూషలేము కొట్టేయడం, యూదా దేశాన్ని చెరిపేయడం, యూదుల్ని వదిలేయడం, సున్నతను తీసేయడం, ఈ నిబంధన తీసేయడం, ఇవన్నీ జరగకపోతే అన్యజనులైన మనకి దేవుని పిల్లలయ్యే అవకాశమే లేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఈ ధర్మశాస్త్రము ఈ సున్నతే మిమ్మల్ని రక్షించవు, ఈ ధర్మశాస్త్రము ఈ సున్నతే ఉన్నంతకాలమే మీరు అబ్రహాం సంతానంగా పిలువబడతారు, నీ ద్వారా భూలోక వంశాలన్నీ ఆశీర్వదించబడతాయని నేను అబ్రహాంకు మాట ఇచ్చాను. భూలోక వంశాలన్నీ అంటే అందరూ యూదులు కాదు కదా. భూమి మీద ఉన్న మనుషులందరూ యూదులా? భూమి మీద ఉండే మనుషులందరికీ సున్నత ఉందా? భూమి మీద ఉండే మనుషులందరికీ ధర్మశాస్త్రం ఉందా? లేదు కదా. ఈ సున్నతి ధర్మశాస్త్రము ఈ హెబ్రీ భాష మాట్లాడటము ఎవరికి సంబంధించినవి? అబ్రహాం సంతానానికి, యూదులకు సంబంధించినవి. అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, అబ్బాయి మీరు అబ్రహాం సంతానం కాదు, నేను అబ్రహాం సంతానాన్ని తయారు చేస్తానని నిర్ణయించుకున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం, ఇంకా తీయలేదా? యోహాను సువార్త 8వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పటికీ యేసు ప్రభువుకి యూదులకి మాట్లాడడం జరుగుతుంది. యేసు ప్రభు యూదులతో మాట్లాడడం జరుగుతుంది. 31వ వచనం, కాబట్టి యేసు తాను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించరు అన్నాడు. సత్యాన్ని గ్రహించాలంటే దేని యందు నిలిచి ఉండాలి? చెప్పుడు మాటలు యందు నిలిచి ఉండేవాడికి ఎవరికి సత్యం తెలియదు. వాక్యమందు నిలిచిన వాడికి సత్యం తెలుస్తుంది. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా, మేము అబ్రహాం సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దోషులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని వాళ్ళు చెప్పుచున్నామని ఆయనతో అనిరే. కోపం వచ్చింది వాళ్ళకి.
యూదులకు ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఏమని? మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తానన్నాడు కదా. మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తామనేసరికి వాళ్ళకి ఏమర్థమైందంటే మేము ఎవరికి దాసులమి, మేము ఎవరికి దాసులమి మమ్మల్ని స్వతంత్రులుగా చేయడానికి అని అన్నారన్నమాట. అని అప్పుడేమన్నారు? 37లో మీరు అబ్రహాం సంతానం అని నాకు తెలియను, ఆయనను అది మేము ఎవరి సంతానం అనుకుంటున్నారు వాళ్ళు? మేము అబ్రహాం సంతానం అని వాళ్ళు అనుకుంటున్నారు. అప్పుడు యేసు ప్రభు గ్రహించి ఏం చెప్పాడంటే మీరు అబ్రహాం సంతానం అనుకుంటున్నారు కానీ మీలో ఏం లేదు? వాక్యం లేదు. ఇప్పుడు చెప్పండి, సున్నతున్నోడు అబ్రహాం సంతానమా, వాక్యం తెలిసినోడు అబ్రహాం సంతానమా? కాబట్టి యూదులకు ఏమి లేదు? వాక్యం లేదు. ఇవాళ కూడా క్రైస్తవులు మనం చెప్పుకొని అనేక మందికి ఏం తెలియదు? వాక్యం తెలీదు. వాళ్ళు నేర్చుకోరు, తెలియదంటే ఒప్పుకోరు. మీకు అర్థమైందో లేదా? ఇప్పుడు మీరు వంట చేయాలి, శుభ్రంగా చేయాలి. శుభ్రంగా చేయనప్పుడు ఏం చేయాలి? నేర్చుకోవాలి. నేర్చుకోరు, శుభ్రంగా చేయరు, బాగులేదంటే ఒప్పుకోరు. వంట చేసిన ప్రతిసారి బాగులేకపోయినా బాగుందమ్మా, సూపర్ అమ్మా, అదిరిపోయిందమ్మా అని ఎలాగనగలం మేము? బాగులేకపోతే బాగులేదంటాం, బాగుంటే బాగుందంటాం. బాగులేనప్పుడు కూడా ఏమనాలి? నిజంగా నేను బాగా చేయలేదు అనుకోవాలి తప్ప ఎవరు చేసిందైనా నీకు బాగుంటుంది, నేను చేస్తే బాగోదు అని అనకూడదు. బాగులేనప్పుడు ఏం చెప్తాం? బాగులేదని చెప్తాం. అప్పుడు ఏమనాలి? దాన్ని స్వీకరించాలి. బాగుంటే ఏమని చెప్తాం? బాగుందనే చెప్పాలి. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందంటే మీరు అబ్రహాం సంతానం అయితే మీలో ఏముండాలి? వాక్యం ఉండాలి. మీలో ఏం లేదు? వాక్యం లేదు. కాబట్టి మీరు ఎవరి సంతానం కాదు? అబ్రహాం సంతానం కాదని యేసు ప్రభువే డైరెక్ట్ గా యూదులతో చెప్పేశాడు. అది వాళ్ళకి నచ్చలేదు. మీరు అబ్రహాం సంతానం కాదని డైరెక్ట్ గా చెప్పాడు, అది వాళ్ళకి నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటే మేము అబ్రహాం సంతానం అనే గర్వంతో ఉన్నారు వాళ్ళు. అప్పుడు చివరగా యేసు ప్రభు ఏం చెప్పేశాడు? 39వ వచనంలో అన్నారా లేదా? ఇప్పుడు చెప్పండి, దేన్ని బట్టి అబ్రహాం యూదులకు తండ్రి? సున్నతను బట్టి, ధర్మశాస్త్రాన్ని బట్టి, భాషను బట్టి, గోత్రాలను బట్టి. యెజ్రా గ్రంథంలో అంటే మీరు తీకండి, బబులోను చెర నుండి ఫస్ట్ ట్రిప్ వచ్చినప్పుడు ఎవరెవరు వచ్చారో, ఎంతమంది వచ్చారో లిస్ట్ రాశాడు. ఆ లిస్టులో ఏ గోత్రానికి సంబంధించిన వాళ్ళు ఎంతమందో వారి తండ్రులు, తాతలు, పితరులు ఎవరో లిస్ట్ ఇచ్చి రావాలి అందులోకి. ఆ లిస్టులో ఎవరి పేరు అయితే ఉండదో వాళ్ళ అన్యులుగా పనికిరంపడ్డారు. కాబట్టి ఒకడు అబ్రహాం సంతానం అయితే వాళ్ళకి జీనియాలజీ ఉంటుంది. ఇప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో జీనియాలజీ రాశాడు కదా. అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాం ఇస్సాకు, ఇస్సాకు యాకోబు, యాకోబుకి యోధ 12 మంది, యోధాకి తామారు నందు పెరుసు, పెరుసుకు జెరుహు, పెరుసు ఎస్రోము, ఆరాము, అమ్మినాదాబు, నైసోను, సల్మాను, బోయేజు, రూతు నందు ఓబేదు, ఓబేదు నందు ఎస్ఐ, ఎస్ఐకి దావీదు, దావీదుకి సొలొమోను, సొలొమోనుకి రెహబాము, రెహబాము అబియా, ఆసా, యెహోషాపాతు, యెహోరాము, ఉజ్జియా, యోతాము, ఆహాజు అని లిస్ట్ ఉందా లేదా? ఏమో ఉందో లేదో. మీరు ఉందా లేదో అనేసరికి మీరు ఏమంటున్నారో? ఎప్పుడు చదువుతారు మీరు ఇవన్నీ? ఎప్పుడు గుర్తుంది? నోరే తిరగదు ఆ పేర్లు. మనకి ఈ పేర్లే తీసి తిరిగిపోతుంది. అప్పారావు, రామారావు, పెంటయ్య, సూరప్పుడు, సత్యమ్మ, రావులమ్మ, సోరమ్మ, ఈ పేర్లు మనకి ఎక్కడ? యూదుల పేర్లు నోరు తిరుగుతుందా? కాబట్టి అవునా కాదా అనేసరికి మీరు వెంటనే ఏమైనా వేస్తున్నారు? అంతే ఎలుగుపేస్తారు అన్నమాట, తలూపేస్తారు. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది అంటే అక్కడ అబ్రహాం సంతానం అవ్వాలంటే ఆ లిస్టులో పేరు చూపించాలి. అతను యేసుక్రీస్తు అబ్రహాం కుమారుడు అనడానికి లిస్ట్ రాశాడు మత్తయి. ఎలాగ అబ్రహాం కుమారుడు? ఒకడు అబ్రహాం కుమారుడు అయితే ఆ లిస్టులో పేరు ఉండాలి. ఇదిగో మా తండ్రి, ఇదిగో మా తాత, ఇదిగో మా తాత తండ్రి, ఇదిగో మా తాత తండ్రి యొక్క తండ్రి అని మొత్తం అబ్రహాం నుండి ఈ మనిషి వరకు లిస్ట్ ఉండాలి. యోసేపు అబ్రహాము సంతానము. అవునా? ఆ యోసేపుకి మరియమ్మ ప్రదానం చేయబడింది. ఆ మరియమ్మ గర్భంలో యేసు పుట్టాడు. కాబట్టి యోధా గోత్రికుడు. ఆదికాండం 49వ అధ్యాయంలో రాసిన యోధా గోత్రపు సింహము ఈయనే యోధా గోత్రంలో నుంచి వచ్చాడు. ఈయన అబ్రహాం కుమారుడు అని చెప్పడానికి మత్తయి ఆ లిస్ట్ రాశాడు. యేసు ప్రభు ఎవరు కుమారుడు అని చెప్పడానికి? అబ్రహాం కుమారుడు అని చెప్పడానికి. యెజ్రా కాలంలో కూడా
బబులోను చెరలో నుండి మనుషులు వచ్చినప్పుడు 50,000 మంది ఫస్ట్ ట్రిప్ వచ్చారు. ఆ 50,000 మందికి లిస్ట్ ఇచ్చాడు ఎజ్రా. ఇదిగో వీళ్ళు అబ్రహాం సంతానం అని. ఆ లిస్ట్ లో ఎవరి పేర్లైనా లేకపోతే వీరు అబ్రహాం సంతానము కాదు అన్నాడు. కాబట్టి అబ్రహాం సంతానం అవ్వాలంటే లిస్ట్ లో పేరు ఉండాలి, గోత్రకర్తల పేర్లు తెలియజేయాలి, సున్నత ఉండాలి, ధర్మశాస్త్రం ఉండాలి. ఈ వృత్తాంతం అంతా ఇస్తేనే వాళ్ళు అబ్రహాం సంతానం, లేకపోతే అబ్రహాం సంతానము కాదు. వీళ్ళు ఏమన్నారంటే మేము అబ్రహాం సంతానం అన్నారు. అప్పుడు యేసు ప్రభు 44వ వచనంలో ఏమనేసాడు చూడండి, మీరు మీ తండ్రి యగు రైట్, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి మీ తండ్రి అయిన సాతాను నరహంతకుడు అయి ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదని చెప్పేశాడు. కాబట్టి మేము అబ్రహాం సంతానం అని ఎవరన్నారు? యూదులు అన్నారు. మీరు సాతాను సంతానం అని ఎవరన్నారు? యేసు ప్రభు అన్నాడు. అంటే అబ్రహాం సంతానం కాదు, ఎవరి సంతానము? సాతాను సంతానం అయిపోయారు. యేసు ప్రభు కాలం వచ్చేసరికి అబ్రహాం సంతానము ఎవరి సంతానం అయిపోయారు? సాతాను సంతానం అయిపోయారు. ఇప్పుడు అబ్రహాం సంతానం అవ్వాలి. మనం అబ్రహాం సంతానం అవ్వకపోతే దేవుడి మాట పోతుంది. ఎందుకంటే ఆదికాండం 12 అధ్యాయం 1, 2, 3 వచనాల్లో ఏం చెప్పాడు? తీయండి. ఆదికాండము 12 అధ్యాయము 1, 2 వచనాల్లో యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళని దేవుడు చెప్పాడు. నిన్నేం చేస్తానన్నాడు? గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేసి నువ్వు ఆశీర్వాదంగా ఉన్నట్లు నిన్ను చేసి నిన్ను ఆశీర్వదిస్తాను. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, దూషించే వారిని చెప్పిస్తాను. ఇంకా ఇంకో మాట ఉంటది, భూమి యొక్క ఏ యొక్క అన్నాడు? భూమి యొక్క సమస్త వంశములు అన్నాడు. అవునా? 12 గోత్రాలు అన్నాడా? భూమి యొక్క సమస్త వంశములు అన్నాడు. ఆ మాటలో మనం కూడా ఉన్నాం. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడతాయని చెప్పాడు. కాబట్టి దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానము నెరవేరి అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు ఫలించాలి అంటే యూదుల్ని దేవుడు ముందు తీసేయాలి. అవునా? యూదులు దేవుడు ఏం చేయాలి? ముందు తీసేయాలి. అయితే అన్యాయంగా దేవుడు వారిని తీసేయలేదు. వారు చేసిన పాపాలే వారు దేవుడి దగ్గర నుంచి దూరం అయిపోయేటట్టు చేశాయి. కాబట్టి యూదులు శాపగ్రస్తులుగా మిగిలిపోతే అట్టి శాపగ్రస్తులైనటువంటి యూదుల్ని అబ్రహాము నుండి కట్ చేసి అబ్రహాం అనే వృక్షానికి అన్యజాతి పిచ్చి మొక్కలమైన మనలు తీసుకొచ్చి ఏం చేశాడు? అంటు కట్టాడు. అవునా? ఇప్పుడు అబ్రహాముకు సంతానం ఉన్నదా లేదా? ఉంది. ఎవరా సంతానము? మనమే. అన్యజనులమైన మనల్ని ఎవరు సంతానం చేశాడు? అబ్రహాం సంతానం చేశాడు. చేశాడా చేయలేదా? ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో సంతానము పోయినటువంటి అబ్రహాముకు దేవుడు సంతానం ఇచ్చాడు. అబ్రహామునకును అతని సంతానమునకును చేయబడిన అనేకలు గూర్చి అన్నట్టు కాక నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే. 3:16 అండి. నీ సంతానములకు అన్నాడు. ఆ సంతానము క్రీస్తు. ఇప్పుడు అబ్రహాం సంతానం ఎవరు? అబ్రహాం సంతానం ఎవరు? క్రీస్తు అని రాసి ఉంది అక్కడ. అవునా? అబ్రహాం సంతానం ఎవరు? క్రీస్తు. క్రీస్తు అబ్రహాం సంతానమే అని ఎవరు రాశారు? మత్తయి రాశాడు. క్రీస్తు ఎవరి సంతానము? అబ్రహాం సంతానం. క్రీస్తు ఎవరి సంతానము? అబ్రహాం సంతానమే అని ఎవరు రాశారు? మత్తయి రాశాడు. కాబట్టి ఆయన అబ్రహాం సంతానం అని ఎవరు రాశారు? పౌలు రాశాడు. ఇప్పుడు నీ ద్వారా భూలోక వంశాలు ఆశీర్వదించబడతాయి నీ సంతానం ద్వారా అని చెప్పిన మాట మొట్టమొదటి ఎవరికి వర్తిస్తుంది? యేసు ప్రభువుకు వర్తిస్తుంది. కాబట్టి యేసు ప్రభు ఎవరి సంతానం? అబ్రహాం సంతానం. యేసు ప్రభు రక్తం ద్వారా ఇప్పుడు మనం ఎవరి సంతానం అవుతున్నాం? అబ్రహాం సంతానం అవుతున్నాం. 3వ అధ్యాయం గలతీ పత్రిక 26వ వచనం.
యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అందులో యూదుడని గ్రీసు దేశస్థుడు అని ఉంది. యూదులు అంటే అబ్రహాం సంతానం, గ్రీసు దేశస్థులు అంటే అన్యులు. యూదుడు అన్యుడు అని అక్కడ ఉందా లేదా? ఇందులో అన్నాడంటే అందులో అని ఉంటుందా లేదా? చదవండి. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు. మరి అందులో దాసుడని ఉంటది, స్వతంత్రుడని ఉంటది. నెక్స్ట్ ఇందులో పురుషుడని, అందులో పురుషులకు మాత్రమే సున్నత ఉంది, స్త్రీలకి సున్నత లేదు. కాబట్టి స్త్రీ పురుష భేదం అక్కడ ఉంది. ఇక్కడ రొట్టె ద్రాక్ష రసం పురుషులకి ఇవ్వండి అని అన్నాం అనుకోండి, చీపులోడు కూడా ఎత్తరైలో. ఎందుకంటే మరి మేము దేవుని పిల్లలం కాదా, మమ్మల్ని దేవుడు పుట్టించలేదా అంటారు. అవునా కదా? ఇందులో ఏమని లేదు, పురుషుడని స్త్రీ అని భేదం లేదు. అందులో ఏముంది, ప్రతి సంవత్సరానికి ముమ్మారు పురుషులు మాత్రమే దేవాలయానికి వెళ్ళాలని ఉంది. ఇక్కడ ఆదివారం గాని, బుధవారం గాని, శుక్రవారం గాని కార్యక్రమాలన్నిటికీ ఎవరెవరు వెళ్ళాలి? తప్పకుండా పురుషుడు స్త్రీని తీసుకొని వెళ్ళాలి. అయితే మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే మనకి ఏ కార్యక్రమాలు జరిగిన పురుషులు వెళ్ళిపోతాం. స్వతంత్ర పురుషులం కదా మనం. ఎవరిని తీసుకెళ్ళాం? చీరని తీసుకెళ్ళాం. ఇంత వాక్యం నేర్చుకొని ఇల్లా కథలు చచ్చినట్టు తిరిగి వచ్చి ఇంటి తెలిసి వాటిని కాస్తాం. కారణం ఏంటంటే వాళ్ళ వాక్యం తెలియదు, మనకు వాక్యము తెలుసు. రెడ్డిలు మీరు కూడా వాక్యం నేర్చుకుంటే కదా మీకు వాక్యం తెలుస్తుంది. వాక్యం తెలిసినప్పుడే కదా లోపడతారు, వాక్యం తెలిసినప్పుడే కదా గౌరవిస్తారు. అప్పుడు మరి మిమ్మల్ని ఇంట్లో తెలిసి మేము వీధిలో తిరిగితే మాకు తెలుస్తుంది, మీకు తెలియదు కదా. తెలియనప్పుడు మీరు ఏం చేస్తారంటే తెలియని వాళ్ళగా ప్రవర్తిస్తారు. తెలిసిన మేము ఏం చేస్తామంటే నోరు మూసుకొని ఉంటాం. ఎందుకంటే వాక్యం తెలిసి మరి భార్యను కొట్టకూడదు, వాక్యం తెలిసి భార్యను తిట్టకూడదు, వాక్యం తెలిసి భార్య వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని మరేం అనకూడదు, వాక్యం తెలిసిన తర్వాత వాళ్ళ అక్కని చెల్లిని ఏం అనకూడదు, వాక్యం తెలిసిన తర్వాత భార్యను ఒక్క మాట కూడా అనకూడదు అని రాసి ఉందా లేదా? రెడ్డిలో అప్పుడు ఏమనిపిస్తుంది అంటే వాక్యం తెలియనప్పుడే బెస్ట్, తాగేసి వచ్చి తంతే బాగుండేది అని అనుకున్నారు. మరి ఇప్పుడు ఏం అడ్డు వచ్చేస్తుంది? వాక్యం అడ్డొచ్చింది కదా. పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి. వాక్యం తెలిసిన నేను నా భార్యను ఏం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను. నా అంత వాక్యం తెలియని నా భార్య ఏం చేస్తుంది? నాతో గొడవ పడుతుంది. అంటే ఇప్పుడు నాకు ఇంత వాక్యం తెలుసు, నాకు తెలిసినంత వాక్యం ఎవరికి తెలియదు? ఆవిడికి తెలీదు. ఆవిడ ఇంట్లో ఉంటుంది, వాక్యం ఎలా తెలుస్తుంది? ఎంత వాక్యం తెలిసినా సరే తిరిగి ఏమైపోయిందంటే ఆవిడ ఏదనంటే నేను నోరు మూసుకొని ఉండాలి. ఎందుకు ఉండాలంటే నాకు తెలుసు కాబట్టి. ఎందుకు ఆవిడ అంటదంటే ఆవిడకి తెలియదు కాబట్టి. ఇప్పుడు ఆవిడికి తెలియాలంటే నాతో పాటు ఏం చేయాలి? ఆవిడే ట్రావెల్ చేయాలి. ఆవిడ ట్రావెల్ చేయడానికి అవ్వదు, అన్నిసార్లు తిప్పడానికి కుదరదు. అయినప్పటికీ కూడా ఇంటి దగ్గర బైబిల్ చదువుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా విషయం తెలియకపోతే ఇంటి దగ్గర ఉండి భర్తని అడగవచ్చు. ఒకవేళ ఇంకా తెలియకపోతే ఇంటికి సువార్తికుడిని పిలిపించుకొని చెప్పించుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది అంటే స్త్రీ అని పురుషుడని భేదం ఇక్కడ లేదు, అక్కడ స్త్రీ అని పురుషుడని భేదము అక్కడ ఉంది. చదవండి. యేసుక్రీస్తునందు మీరు అందరూ ఏమై ఉన్నారు? ఏకమై ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానం అయ్యుండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. స్త్రీలు చెప్పండి అమ్మా, పురుషులు ఎవరు మాట్లాడకండి. పురుషులు జస్ట్ మీరు ఒక మాట చెప్పండి. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు కదా, నీ ద్వారా భూలోక వంశాలన్నీ ఆశీర్వదిస్తానని. ఎక్కడుంది అది? ఏ అధ్యాయంలో ఉంది? ఆదికాండము 12 అధ్యాయం. జస్ట్ 5 నిమిషాల ముందే చెప్పాను. ఆదికాండం 12 అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచి నీ దేశాన్ని, నీ బంధువుల్ని, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి వచ్చి నీ ద్వారా భూలోక వంశాలన్నీ ఆశీర్వదిస్తానని చెప్పాడా చెప్పలేదా? ఆ వాగ్దానము ఎవరి ద్వారా వచ్చింది? యేసు ప్రభు ద్వారా వచ్చింది. ఆ యేసు ప్రభువుల దగ్గరికి వచ్చిన మనకి పురుషుడని స్త్రీ అని భేదము లేదని చెప్పాను నేను. ఓకేనా? అంటే మిమ్మల్ని నిందించడానికి చెప్పట్లేదు, మీరు ఎంతవరకు వింటున్నారో ఎంతవరకు మీకు గుర్తుంటుందో అని అడగడానికి మిమ్మల్ని ప్రశ్నించాను తప్ప మీ మీద నాకేమి వ్యక్తిగతమైన ద్వేషం లేదు. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందంటే యూదులు అవిధేయులై
యూదులు శాపగ్రస్తులై, యూదులు మెడవంచని వారై, యూదులు దేవుని చిత్తాన్ని అనుసరించిన వారైనప్పుడు దేవుడు యూదులు వదిలేశాడు. దేవుడు యూదులు వదిలేసి ఆ యూదుల స్థానంలో ఎవరిని పెట్టాడు? మనల్ని, అన్యులమైన మనల్ని పెట్టాడు. ఇప్పుడు అబ్రహాం మనకేమవుతాడు? తండ్రి. ఏ నిబంధన ప్రకారం? క్రొత్త నిబంధన ప్రకారం. యేసు ప్రభు రక్తం ద్వారా అబ్రహాం కూడా మనకు ఇప్పుడు ఏమయ్యాడు? ఇప్పుడు పాలస్తీనాలో ఉన్నోళ్ళు, గాజాలో ఉన్నోళ్ళు, కానాన్ దేశంలో ఉన్నోళ్ళు యూదులు వచ్చి, ఇప్పుడు యూదులు ఉన్నారు కదా, అబ్రహాం మా తండ్రి అంటే మరి కుదరదు. మనం యూదుల వేషధారణ మనకు లేదు, అలాంటి అంగీలు అలాంటి టోపీలు మనం వేసుకోం. కానీ ఇప్పుడు డెఫినెట్ గా మనం అబ్రహాంని ఏమనాలి? తండ్రి అనాలి. అబ్రహాం మనకేమవుతాడు? తండ్రి అవుతాడు. అబ్రహాం మనకు తండ్రి అవడానికి కారణం క్రీస్తు. ఓకేనా? మీకు పాయింట్ అర్థమైందా? అంటే ఇప్పుడు మనకి ఎంతమంది తండ్రులు? మనకి ఎంతమంది తండ్రులు? ఈయన ఒక తండ్రి, శరీరాన్ని ఇచ్చిన తండ్రి. 2, ఆత్మనిచ్చినటువంటి తండ్రి, ఆయన ఒక తండ్రి. ఎవరు? దేవుడు. ఇప్పుడు ఆ దేవుణ్ణి తండ్రిగా స్వీకరించాలి అంటే ఇప్పుడు నిబంధన ప్రకారం ఒక తండ్రి వచ్చాడు. ఆయన ఎవరు? అబ్రహాం ఒక తండ్రి. అవునా? విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాం ఒక తండ్రి. ఎంతమంది అయ్యారు? ఇవేమి తెలియకపోతే మరి ఒక తండ్రి ఉంటాడు, ఆడే సాతాను. టోటల్ గా భూమి మీద ఒక వ్యక్తికి ఎంతమంది తండ్రులు ఉంటారు? 4. ఒక ఆయనేమో శరీరాన్ని ఇస్తాడు, మరొక ఆయనేమో ఆత్మనిస్తాడు. శరీరాన్ని ఇచ్చిన వాడేమో శరీర సంబంధమైన తండ్రి, ఆత్మనిచ్చిన వాడేమో ఆత్మస్వరూపుడైన తండ్రి. ఇవి కాకుండా నిబంధన ప్రకారము మనకు తండ్రి ఆడయ్యాడు. ఆయన ఎవరు? అది దత్తత తీసుకోవడం ద్వారా వస్తుంది. ఇప్పుడు నేను మీకు పుట్టలేదు, కానీ నన్ను మీరు దత్తత తీసుకున్నారు. అప్పుడు నేను మిమ్మల్ని ఏమని పిల్లాలి? అలాగా అబ్రహాం ఇప్పుడు దేవుడు మనల్ని దత్తత తీసుకోవడం వల్ల మనకేమయ్యాడు? తండ్రి అయ్యాడు. నిబంధన ప్రకారం అబ్రహాంని ఏమని పిల్లాలి మనము? అబ్రహాం మా తండ్రిని మనం చెప్పుకుంటాం. ఇప్పుడు యూదులకు అబ్రహాం తండ్రి కాడు. యూదులకి అబ్రహాంకు ఉండే సంబంధం ఏమైపోయింది? కట్ అయిపోయింది. శిలువ మరణంతో కట్ అయిపోయిందా? యేసులో బ్రతికున్నప్పుడే యూదులకు ఏమన్నాడు? మీ తండ్రి అబ్రహాము కాడు, మీరు సాతాన్, మీ తండ్రి సాతాన్ అనేసాడు కదా. కాబట్టి ఆ స్థానంలోకి మనము, యూదుల స్థానంలోనికి మనం వచ్చి ఇప్పుడు అబ్రహాముని నిబంధన ప్రకారము తండ్రిగా కలిగి ఉన్నాం. ఇందులో స్త్రీ అని పురుషుడని లేదు. ఒకవేళ మీకు అర్థమైందో అర్థం లేదో, మీ నాన్నగారు ఉన్నారు, ఆయన మీకు శరీరాన్ని ఇచ్చిన నాన్నే. కానీ నిబంధన ప్రకారం ఇప్పుడు ఒక నాన్న ఉన్నాడు, ఆయన అబ్రహాం. మనం ఇప్పుడు ఎవరి సంతానము? అబ్రహాం సంతానం. అబ్రహాంకి యూదులకి ఇప్పుడు ఏ సంబంధము లేదు. అందువల్ల సున్నతి తీసాడు ఏకం. ఒకవేళ సున్నతే గాని ఉంటే పురుషులు మాత్రమే అబ్రహాం సంతానం అవుతారు. అవునా? అప్పుడు స్త్రీలు అబ్రహాం సంతానం అవడానికి అవకాశము లేదు. కాబట్టి ఏం జరిగిందంటే స్త్రీ అని పురుషుడని భేదం లేకుండా స్త్రీ పురుషులందరినీ ఏకశరీరంగా చేసి అబ్రహాం సంతానం చేశాడు. ఇది నిబంధన ప్రకారము దేవుడిచ్చినటువంటి తండ్రి బిడ్డల సంబంధం. ఈ 3 తెలియకపోతే ఏం జరుగుతుంది అంటే తల్లిని గౌరవించకపోయినా, తండ్రిని గౌరవించకపోయినా, అబ్రహాము లాంటి గుణ లక్షణాలు కలిగి క్రొత్త నిబంధన ప్రకారం బ్రతకకపోయినా, దేవుడిని తండ్రిగా స్వీకరించి ఆయన చిత్తాన్ని అనుసరించకపోయినా, పక్కన ఇంకొకడు ఉంటాడు, ఆయన తండ్రి. ఆయన సాతాను కూడా ఏమవుతాడు? తండ్రి అన్నాడు. అక్కడ రాసి ఉంది, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అన్నాడు. అపవాది కూడా ఏమవుతాడు? తండ్రి అవుతాడు అపవాది సంబంధులకి. ఆ రకంగా మనుషులు సత్యాన్ని గ్రహించవలసిన అవసరం ఉంది. కాబట్టి మీకు ఏమర్థమైంది? విశ్వాసాలు ఎన్ని? ఒకటే విశ్వాసం. ఇప్పుడు మనం 100 మంది ఉన్నా సరే మనందరి విశ్వాసం ఏమవ్వాలి? ఒకే విశ్వాసం అవ్వాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ సూత్రం మీరు ఎవరైనా చెప్పగలగాలి. అయితే మీరు మర్చిపోతే నేనేం చేయలేను. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు దేవుడు అబ్రహాముని ఏ బేస్ మీద నీతిమంతుడిగా తీర్చాడు? విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడిగా తీర్చాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. రైట్. ఇప్పుడు మనం ఎవరి కోసం మాట్లాడుకుంటున్నాం అంటే అబ్రహాం కోసం మాట్లాడుకుంటున్నాం. రైట్. ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే, ధర్మశాస్త్రము మనుషులు నీతిమంతులుగా తీరుస్తుందా? విశ్వాసం నీతిమంతులుగా తీరుస్తుందా? ఏ విశ్వాసం అది? అబ్రహాం విశ్వాసం. పాయింట్ అర్థమైందా? అంటే విశ్వాసమే మనుషులు నీతిమంతులుగా తీరుస్తుందా? అది ఒక్క విశ్వాసమే. పాయింట్ అర్థమైందా? విశ్వాసమే మనుషులు నీతిమంతులుగా తీరుస్తుంది, అదొక్క విశ్వాసమే. ఇప్పుడు ఆ విశ్వాసం ఏ విశ్వాసమై ఉండాలి?
నీ తండ్రి నిబంధన ప్రకారము నీకు తండ్రిగా ఉన్నటువంటి అబ్రహాం విశ్వాసమే విశ్వాసము, ఆ క్రొత్త నిబంధనలోనికి ప్రవేశించిన అన్యజనులైన మన విశ్వాసం కూడా అదే అయి ఉండాలి. ఆ విశ్వాసమే ఒక్క విశ్వాసం. అర్థం లేదా? అబ్రహాముకి ఏ విశ్వాసం ఉందో ఆ విశ్వాసమే మన విశ్వాసం అవ్వాలి. అబ్రహాం విశ్వాసం ఒకటే, మన విశ్వాసం ఒకటే అయితే మనకు అబ్రహాం తండ్రి అయ్యే అవకాశము లేదు. గుర్తుంచుకోండి, అబ్రహాం తండ్రి అవ్వకపోతే సాతానే తండ్రి. యూదులకి ఇద్దరిని దగ్గర పెట్టి చెప్పాడు యేసుప్రభు, మీరు అబ్రహాం సంతానం అంటున్నారు కానీ మీరు అబ్రహాం సంతానము కాదు, ఇదిగో మీ తండ్రి సాతాన్ అని చెప్పాడు, చెప్పలేదా? కాబట్టి ఇప్పుడు మనుషులు అయితే ఎవరికి తండ్రి, ఎవరికి పిల్లలు అవ్వాలి? అబ్రహాం కావాలి, అవ్వకపోతే సాతానికి పిల్లలు అవ్వాలి. కాబట్టి మనం అబ్రహాం సంతానం అయితే అందరికీ ఒకే విశ్వాసం ఉంటది. వాళ్ళు ఏ ఊర్లో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, స్త్రీలైనా పురుషులైనా సరే. మనం అబ్రహాం సంతానం కాకపోతే విశ్వాసం చేంజ్ అయిపోద్ది, మారిపోద్ది. అప్పుడు తండ్రి కూడా మారిపోతాడు అనమాట. అర్థమైందా? కాబట్టి మనందరి విశ్వాసం ఏ విశ్వాసం అవ్వాలి? అబ్రహాం విశ్వాసం అవ్వాలి, ఒకే విశ్వాసం అవ్వాలి. అప్పుడు అబ్రహాం విశ్వాసం ఏంటి అనేది మనం చూడాలి. ఇప్పుడు నీ తండ్రికి ఏ విశ్వాసం ఉందో నీకు అదే విశ్వాసం ఉండాలి, అక్కర్లేదా? ఇంకా భయంకరమైన విషయం చెప్పనా అమ్మ, వినండి. మీ నాన్నను ప్రేమించినంతగా మీరు అబ్రహాం విశ్వాసాన్ని ప్రేమించాలి. తెలుసా మీకు? మన నాన్న ఉంటాడా, జన్మనిచ్చిన నాన్న, ఆ నాన్న తాగుబోతైనా, ఆ నాన్న పనికిమాలోడైనా, ఆ నాన్న ముండ్ల ముఠాకోరైనా, ఆ నాన్న సినిమా పిచ్చోడు బేవర్సోడు అయినా సరే, మా నాన్న అంటే మాకు ఇష్టం అంటామా లేదా? మన నాన్న లాంటి వాడు కాదు అబ్రహాము. మీకు అర్థమైందో లేదో? శరీరపరంగా మనకు జన్మనిచ్చినోడు ఎలాంటి వాడు కావచ్చు, మంచోడు చెడ్డోడు మనకు జన్మనిచ్చాడు కాబట్టి మనం ఆయన ఏం చేస్తాం? తండ్రి అని గౌరవిస్తాం, అంతవరకే. కానీ మనల్ని నీతివంతులుగా తీర్చేది మాత్రం ఆ తండ్రి రక్తం కాదు, ఆ తండ్రికి వాగ్దానం చేయలేదు దేవుడు. మనకి ఎన్ని విశ్వాసాలు ఉండాలి? ఒక్క విశ్వాసం ఉండాలి, అవునా? ఆ ఒక్క విశ్వాసం ఎవరికి సంబంధించింది? అబ్రహాముకు సంబంధించిన విశ్వాసమే మన విశ్వాసం అవ్వాలి. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న అడుగుతాను, ముఖ్యంగా స్త్రీలు చెప్పండి, మీ నాన్న అంటే ఇష్టమా, అబ్రహాం అంటే ఇష్టమా? అబద్ధం ఆడకండి. వీళ్ళకి నాన్న అంటే ఉన్నంత పిచ్చి అబ్రహాం అంతే ఉండదు. ఎందుకంటే ప్రతి ఆడపిల్లకి నాన్న అంటే ఇష్టం. ఈ నరకానికి తీసుకెళ్తాడు. పాయింట్ అర్థం అవట్లేదా? శరీరాన్ని బట్టి మీ నాన్నని గౌరవించండి, తప్పేం లేదు. మీ నాన్నగారు ఉన్నారు, శరీరాన్ని బట్టి మీరేం చేయాలి? మీ శరీరాన్ని బట్టి మీ నాన్నని గౌరవించండి, తీసుకురండి, చేపల కూర వండండి, పంచో లాల్చో షర్ట్ తీసివ్వండి, 150 చేతికి ఇవ్వండి, తప్పేం లేదు. కానీ మా నాన్న నీతిమంతుడు, మమ్మల్ని నీతిమంతులుగా తీరుస్తాడని మాత్రం ఆశ పెట్టుకోకండి. అది ఆయన వల్ల జరిగే పని కాదు. నేను కూడా అంతే, నాకు జన్మనిచ్చిన తండ్రి ఉన్నాడు, కానీ ఆయన ఎంతవరకు అంటే అంతవరకే. ఒక బిడ్డగా నేను ఆయన్ని ఎంత గౌరవించాలో అంతే గౌరవిస్తాను తప్ప నన్ను నీతిమంతుడిగా తీర్చడానికి మా నాన్నకి దేవుడు వాగ్దానం చేయలేదు. నన్ను నీతిమంతుడిగా తీర్చే నీతి మా నాన్నకి లేదు. నన్ను నీతిమంతుడిగా తీర్చే అవకాశం ఆయన కలిగి లేడు. అందువల్ల ఇప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, నన్ను కానీ మా నాన్నను కానీ నా కొడుకును కానీ మేము ఎవరమైనా సరే నీతిమంతులుగా తీర్చబడాలంటే మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుడు ఎవరికి వాగ్దానం చేశాడు ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆ వాగ్దానం చేసిన వ్యక్తి ఎవరు? దేవుడు. ఆ వాగ్దానం పొందిన వ్యక్తి ఎవరు? అబ్రహాం. ఆ వాగ్దానం ఎవరి ద్వారా అమల్లోకి వస్తుంది? యేసు ప్రభు ద్వారా అమల్లోకి వస్తుంది, చెల్లుబాటులోకి వస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనం ఇప్పుడు ఎవరి సంతానం అవ్వాలి? అబ్రహాం సంతానం అవ్వాలి. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు యేసు ప్రభు ఉండాలి, అబ్రహాము ఉండాలి, అలాగే జన్మనిచ్చిన నాన్న ఉండాలి. నాన్న వల్ల మనకేం రాదు? నీతి రాదు. జన్మ వచ్చింది అంతే, శరీరం ఇచ్చాడు అంతే. కానీ నీతి ఎవరి వల్ల వస్తుంది? అబ్రహాం వల్ల వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏ తండ్రి మనకి ఎక్కువ? శరీరాన్ని ఇచ్చిన తండ్రి ఎక్కువ, నిబంధన ద్వారా దేవుడిచ్చిన తండ్రి ఎక్కువ. నిబంధన ద్వారా మనకు దేవుడిచ్చిన తండ్రి ఎవరు? అబ్రహాం. అబ్రహాము నీతిమంతుడైతే డెఫినెట్ గా మనకేమొస్తుంది? నీతి వస్తుంది. అబ్రహాం విశ్వాస అయితే మనకేమొస్తుంది? విశ్వాసం వస్తుంది. అలా చదివిన లేరు, వాళ్ళకి ఆలోచించిన లేరండి. మీకు అర్థం అవట్లేదా? దేవుడు వాగ్దానము నువ్వు నీతిమంతుడిగా అవుతావనే వాగ్దానము మనకు జన్మనిచ్చిన తండ్రులు చేశాడా? ఈ ఆధార్ కార్డు మీద ఉంది కదా మా నాన్న పేరు, వాళ్ళకి చేశాడా? కానీ మనం ఎక్కువ ఎవరిని ప్రేమిస్తాం? వాళ్ళే ప్రేమిస్తాం, వాళ్ళ కోసమే ఏడుస్తాం.
వాళ్ళ కోసమే బాధపడతాం, వాళ్ళకి అన్ని బాగుండాలని ప్రార్థనలు చేస్తాం. కానీ ఎంతకంటే శ్రేష్టమైనటువంటి ఒక తండ్రిని దేవుడు మనకు నిబంధన ద్వారా ఇచ్చాడు. ఆయన ఎవరు? అబ్రహాం. కాబట్టి ఇప్పుడు క్రైస్తవులు ఎవరి సంతానము? ఎవరిని తీసేసి ఆ స్థానం ఎవరికి ఇచ్చాడు? యూదుల్ని తీసేసి ఆ స్థానం ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. ఇప్పుడు యూదులు అబ్రహాం సంతానము, మేము అబ్రహాం సంతానం అని వచ్చినా చెల్లదో. యేసుప్రభు కాలంలోనే, మొదటి శతాబ్దంలోనే యేసుప్రభు బ్రతుకున్నప్పుడే గెటౌట్ అనేసాడు వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ విశ్వాసం తిండి విశ్వాసము, వాళ్ళ విశ్వాసము సూచక్రియల విశ్వాసం. 1 కొరింథీ పత్రిక 1:22 యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారని అన్నాడా లేదా? వాళ్ళ విశ్వాసం దేనికి సంబంధించింది? సూచక్రియల విశ్వాసం. అది సరైన విశ్వాసము కాదు. చదవండి. యూదులు సూచక్రియలు చేయమని, అది విశ్వాసం వాళ్ళకే. రైట్, చాలండి. కాబట్టి వాళ్ళ విశ్వాసం ఏ విశ్వాసం? సూచక్రియల విశ్వాసం. అది సరైన విశ్వాసము కాదు. కాబట్టి సరైన విశ్వాసం లేనటువంటి యూదుల్ని దేవుడు పక్కన పెట్టి విశ్వాసంతో ఏ సంబంధము లేనటువంటి మనల్ని, అవిశ్వాసులైన మనల్ని తీసుకొచ్చి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము కంటు కట్టారు. కాబట్టి ఇప్పుడు అబ్రహాం మనకేమవుతాడు? తండ్రి అవుతాడు. కాబట్టి మనం ఎవరి పిచ్చి పట్టాలి మనకు? ఇప్పుడు అబ్రహాం మా తండ్రి అని చెప్పుకోవాలి. అబ్రహాం నీతిమంతుడు కదండి. దేవుడే నా స్నేహితుడు అన్నాడు. అబ్రహాముని ఏమన్నాడు? అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. అబ్రహామును దేవుడు నా స్నేహితుడు అన్నాడు అంటే అది చిన్న మాట. ఏ మనిషిని దేవుడు తన స్నేహితుడిగా లెక్క కట్టడం. మరి అబ్రహాముని ఎందుకు లెక్క కట్టాడు అంటే, అబ్రహాము నీతిమంతుడై తన పిల్లల్ని నీతిగా పెంచి తన మనవళ్ళకు కూడా ఏం చెప్తాడట? నీతిని బోధిస్తాడట. అంతటి నీతిమంతుడు అబ్రహాం. ఆ నీతికి సంబంధించిందే విశ్వాసం తప్ప దెయ్యాలకి, కూడికి, గొడ్డకి, రోగాలకి, మనుషుల జ్ఞానానికి సంబంధించిన విశ్వాసమే అసలు విశ్వాసాలు కావవి. ఏ విశ్వాసం రక్షించే విశ్వాసమో అన్న అవగాహన కూడా లేకుండా ఎవరి దగ్గరికి వెళ్ళి నీటిలోకి వెళ్ళి ములిగేసి మేము నీతిమంతులుగా తీర్చబడ్డామని చెప్పుకొని మేము క్రైస్తవులు అని ఫీల్ అయిపోతున్నారు చాలామంది. వాళ్ళు క్రైస్తవులు అవడానికి అవకాశము చెల్లదు. అది అవిశ్వాసం చెల్లదు. నకిలీ విశ్వాసం, అది డూప్లికేట్ విశ్వాసం, అది సరైన మార్గము కాదది, అది పద్ధతి కాదది. ఒకటే విశ్వాసం. ఆ విశ్వాసం అబ్రహాముకు ఉంది. ఆ అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం ద్వారా మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడు. మనల్ని ఏం చేస్తున్నాడు? నీతిమంతులుగా తీరుస్తున్నాడు. అది విశ్వాసం అన్నమాట. మీకు అర్థమైందా? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. కాబట్టి ఇప్పుడు ఏ విశ్వాసం ఉండాలి? అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసము ఉండాలి. సరే, ఇప్పుడు మీకు ప్రశ్న అడుగుతాను, నా వైపు చూడండి. అబ్రహాముని దేవుడు నీతిమంతుడిగా తీర్చి నీ ద్వారా భూలోక వంశాలన్నీ ఆశీర్వదించబడతాయని వాగ్దానం ఇచ్చినప్పుడు ధర్మశాస్త్రం ఉందా? లేదు కదండి. ఇప్పుడు ధర్మశాస్త్రం లేకముందు అబ్రహాం ఏమయ్యాడు? నీతిమంతుడు అయిపోయాడు, దేవునికి స్నేహితుడు అయిపోయాడు. అంటే ఒక వ్యక్తి నీతిమంతుడు అవడానికి, దేవునికి ఇష్టడు అవడానికి దేనితో సంబంధం లేదు. మరి ఎప్పుడు వచ్చింది ధర్మశాస్త్రం? అబ్రహాము నీతిమంతుడు అయిపోయి అనేక సంవత్సరాల తర్వాత వచ్చింది కదా. వాటి అర్థం అవట్లేదా? కాబట్టి మనుషులు నీతిమంతులుగా తీర్చే శక్తి అందులో లేదు, ధర్మశాస్త్రంలో లేదు. చూడండి, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో అపోస్తులుడు క్లియర్ గా రాశాడు దానికోసం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో 39వ వచనం మనం చదివినట్లయితే, మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతారో ఆ విషయంలో అన్నిటిలో విశ్వసించి ప్రతివాడు, అంటే ఈయన వల్ల, అంటే యేసుక్రీస్తు వల్లనే నీతిమంతుడిగా తీర్చబడినని మీకు తెలియగాక. కాబట్టి అబ్రహాం నీతిమంతుడిగా తీర్చబడింది ఎప్పుడు? ధర్మశాస్త్రం రాకముందు. అబ్రహాం నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత ఏమొచ్చింది? ధర్మశాస్త్రం వచ్చింది. అంటే దాన్ని బట్టి బైబిల్ చదవర్లకి, బైబిల్ బోధకులకి, విశ్వాసులకి ఏమర్థం అవ్వాలి అంటే, ఒక వ్యక్తిని నీతిమంతుడిగా తీర్చడానికి తర్వాత వచ్చిన ధర్మశాస్త్రానికి ఏ సంబంధము లేదు. అంటే ధర్మశాస్త్రం మనుషులు నీతిమంతులుగా తీర్చలేదు. ధర్మశాస్త్రం లేనప్పుడే దేవుడు అబ్రహామును ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చేశాడు. రెండో విషయం ఏమిటంటే,
ఇప్పుడు మనల్ని నీతిమంతులుగా తీర్చడం అనేది ధర్మశాస్త్రం వల్ల జరిగిందా, విశ్వాసం వల్ల జరిగిందా? అంటే అబ్రహాం దేని వల్ల నీతిమంతులు అయ్యాడు, మనం దేని వల్ల నీతిమంతులం అయ్యాము? కాబట్టి మధ్యలో వచ్చిన ధర్మశాస్త్రాన్ని ఎవడైనా ఆచరిస్తే వాడు నీతిమంతులుగా తీర్చబడడానికి అవకాశమే లేదు. కాబట్టి ఈ రోజు మేము ఎలాగ నీతిమంతులం అవుతాము అన్న డేటా కూడా చాలా మందికి తెలియకుండా క్రైస్తవులమని చెప్పుకుంటున్నారు. అర్థం అవట్లేదా? మేము ఎలా నీతిమంతులం అవుతాము అనే విషయం కూడా తెలియకుండా మమ్మల్ని దేవుడు ఎలా నీతిమంతులుగా తీరుస్తాడో ఆ ప్రాసెస్ ఏంటో ఆ పద్ధతి ఏంటో అనేది కూడా చాలా మందికి తెలియకుండా మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు. అది సరైన విశ్వాసము కాదు, అది క్రైస్తవ్యం కాదు. క్రైస్తవ్యము ధర్మశాస్త్రం మీద బేస్ అయ్యేది కాదు, క్రైస్తవ్యము విశ్వాసం మీద బేస్ అయ్యేది. ఆ విశ్వాసం కూడా దెయ్యాల విశ్వాసం కాదు, తిండి విశ్వాసం కాదు, మనుషుల జ్ఞానపు విశ్వాసం కాదు, సూచక్రియల విశ్వాసం కాదు. ఆ విశ్వాసం కూడా ఒక్క విశ్వాసమే. ఆ విశ్వాసము అబ్రహాముకున్న విశ్వాసమే. కాబట్టి ధర్మశాస్త్రం లేనప్పుడే దేవుడు అబ్రహామును ఏం చేశాడు? నీతిమంతుడిగా తీర్చాడు. ఆ నీతిమంతుడిగా తీర్చినటువంటి అబ్రహాములో నుంచే యేసు ప్రభువుని పంపించి యేసు ప్రభువుని మ్రానుకేసి మేకులతో కొట్టి ధర్మశాస్త్రాన్ని ఎత్తేసి ఇప్పుడు ఎవరైనా నీతిమంతులుగా తీర్చబడి అబ్రహాము సంతానం అవ్వాలంటే ఈయన దగ్గరికి రండి అన్నాడు. ఎవరి దగ్గరికి? యేసు ప్రభు దగ్గరికి వచ్చే వారికి ధర్మశాస్త్రానికి సంబంధము లేదు. ఆ రకంగా దేవుడు ఒక విశ్వాసాన్ని ఏర్పాటు చేశాడు. విశ్వాసాలు ఎన్ని? ఒకటే. అది ఎవరి విశ్వాసము? అంతే. మీ నాన్నకో విశ్వాసం ఉండొచ్చు, మీ అమ్మకో విశ్వాసం ఉండొచ్చు, మీ అన్నయ్యకో విశ్వాసం ఉండొచ్చు, మీ తమ్ముడికో విశ్వాసం ఉండొచ్చు. ఇవి రక్షించే విశ్వాసాలు కాదు. విశ్వాసం ఒక్కటే అంటే అబ్రహాముకున్న విశ్వాసమే ఉండాలి ఎవరికైనా సరే. ఓకేనా? కాబట్టి అబ్రహామును దేవుడు నీతిమంతుడిగా తీర్చడానికి, మనల్ని నీతిమంతులుగా తీర్చి అబ్రహాం సంతానంగా అంటుకట్టడానికి మధ్యలో ఉండే ధర్మశాస్త్రానికి ఏ సంబంధము లేదు. ధర్మశాస్త్రం వల్ల ఏ మనుషుడు నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం మనుషులు నీతిమంతులుగా చేయదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. బైబిల్లో ధర్మశాస్త్ర సంబంధులు చాలా మంది ఉన్నారు, కానీ ధర్మశాస్త్రాన్ని సున్నా గాని పొల్లు గాని తప్పిపోకుండా ఆచరించిన వ్యక్తులు ఇద్దరే ఉన్నారు. ఒకడు యేసు ప్రభు, రెండో వాడు పౌలు. ఒకడు యేసు ప్రభు, రెండో వాడు పౌలు. పాయింట్ అర్థమైందా? రైట్. ఒకడు యేసు ప్రభు, రెండో వాడు పౌలు. ఇప్పుడు యేసు ప్రభు ఎలా నీతిమంతుడు? యేసు ప్రభు ఎలా నీతిమంతుడు? సరే, ముందు పౌలు ఎలా నీతిమంతుడు చూద్దాం. పౌలు ఎలా నీతిమంతుడు? ధర్మశాస్త్రం వల్ల నీతిమంతుడయ్యాడా, బాప్తిసం పొందిన తర్వాత నీతిమంతుడయ్యాడా? అంటే ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడు నీతిమంతుడు కాలేదు. సున్నా గాని పొల్లు గాని తప్పిపోకుండా ధర్మశాస్త్రం అంతా ఆచరించి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ధర్మశాస్త్ర విషయంలో నేను అనింద్యుడిని చెప్పుకున్నా సరే నీతి లేదు మనిషికి. అప్పుడు సమస్తాన్ని నష్టపరుచుకొని ఏం చేశాడు? ఆయన పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. సమస్తాన్ని నష్టపరుచుకొని పెంటతో సమానంగా వంచుకొని ధర్మశాస్త్రం వలన నా నీతిని బట్టి కాక క్రీస్తునందున్న నీతిని బట్టి నేను నీతిమంతుడిగా తీర్చబడతానని నమ్మి బాప్తిస్మం పొంది నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఆయనకు అర్థమైంది. ఏమర్థమైంది? ఈ ధర్మశాస్త్రం మనల్ని నీతిమంతులుగా చెయ్యదు అని అర్థమైన తర్వాత గలతీ పత్రిక, రోమపత్రిక రాశాడు. అంటే ఇవి చిన్నప్పటి నుంచి పడిపోవాలి హృదయాల్లో. ఇప్పుడు ఏం జరిగింది అంటే మనుషుల్ని నీతిమంతులుగా తీర్చాలనేది ధర్మశాస్త్రం వల్ల జరిగే పని కాదని ఎవరికి అర్థమైంది? పౌలుకి అర్థమైంది. మరి పౌలు ఎవడు? ఆ ధర్మశాస్త్రం ప్రకారమే సంఘాన్ని నివసించడానికి బయలుదేరాడు. ఏ ధర్మశాస్త్రాన్ని గమాలియేలు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నాడు, ఏ ధర్మశాస్త్రము యందు నిష్ఠ కలిగి ఆ ధర్మశాస్త్రాన్ని డెవలప్ చేయాలని చూశాడో ఆయన ఆ ధర్మశాస్త్రం ఎందుకు పనికిరాదని, మనుషుల్ని నీతిమంతులుగా చెయ్యలేదని, ఈ ధర్మశాస్త్రం లేకముందే మన తండ్రి అయిన అబ్రహాముని దేవుడు నీతిమంతుడిగా తీర్చేశాడని ఆయనే రాశాడు. అర్థం అవట్లేదా? ఏ ధర్మశాస్త్రం అయితే నేను గమాలియేలు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నాను, ఏ ధర్మశాస్త్రం మనల్ని నీతిమంతులుగా తీరుస్తుందని నేను దానికోసం ప్రయాసపడ్డాను, ఏ ధర్మశాస్త్రాన్ని ఉద్ధరించాలని సంఘాన్ని నివసించడానికి ప్రయాణం చేశానో ఆ ధర్మశాస్త్రం మనల్ని నీతిమంతులుగా చెయ్యదని ఆయనే రాసి ధర్మశాస్త్రపు వల్ల వచ్చిన ఆధిక్యతలను పెంటతో సమానంగా ఎంచుకొని
ధర్మశాస్త్రం వల్ల ఆయన నీతి రాదని గ్రహించి క్రీస్తు వల్ల నేను నీతిమంతుడిగా తీర్చబడ్డానని నన్ను బాప్తిజం పొందాడా పొందలేదా? చెప్పండి అమ్మా. ఇప్పుడు ఆయనే నీతిమంతుడై మనకు సాక్ష్యం చెప్తున్నాడు. మన తండ్రి అయినటువంటి అబ్రహాం ధర్మశాస్త్రం లేనప్పుడే నీతిమంతుడయ్యాడు. ఆ ధర్మశాస్త్రమే మంచిదనుకొని నేను దాన్ని పట్టుకొని పరిగెట్టినప్పుడు దానివల్ల నీతిమంతుడు అవ్వలేదని నేను గ్రహించాను. ఇప్పుడు మీరెవరైనా నీతిమంతులుగా తీర్చబడాలంటే ఎక్కడికి రావాలి? క్రీస్తు దగ్గరికి రావాలి తప్ప ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులు అవడానికి అవకాశము లేదని ఆయనే రాశాడు. ఓకేనా? అది విశ్వాసం. మీకు అర్థమైందో లేదో? విశ్వాసం అంటే ఎక్కడికి రావాలి? క్రీస్తు యేసు దగ్గరికి రావాలి, అబ్రహాం దగ్గరికి రావాలి. క్రీస్తు యేసు లేకుండా అబ్రహాం దొరకడం, అబ్రహాం లేకుండా క్రీస్తు యేసు రావడం. క్రీస్తు భూలోకానికి రావాలంటే ముందు దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకోవాలి? అబ్రహాంని ఏర్పాటు చేసుకోవాలి. యేసురావు అబ్రహాం వంశస్థుడు కదా, అబ్రహాం సంతానం కదా. కాబట్టి క్రీస్తు యేసు భూలోకానికి రావాలంటే ఎవరు ఉండాలి? అబ్రహాం ఉండాలి. భూలోకవాసులు నీతిమంతులుగా తీర్చబడాలంటే ఎవరి దగ్గరికి రావాలి? క్రీస్తు యేసు దగ్గరికి రావాలి. క్రీస్తు యేసు లేకుండా అబ్రహాం నిబంధన ప్రకారం తండ్రిగా మనకు దొరకడం, అబ్రహాం లేకుండా యేసుక్రీస్తు భూలోకానికి శరీరధారిగా రాడు. ఎందుకంటే ఆయన దేవదూతల స్వభావం ధరించుకొని వచ్చేవాడు కాడు. ఆయన అబ్రహాం సంతాన స్వభావంతో వచ్చాడు కాదా? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన ఎంత మాత్రమునో దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాం సంతాన స్వభావం ధరించుకున్నవాడై వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది అంటే మనము నీతిమంతులుగా తీర్చబడడానికి ఒకే విశ్వాసం ఉంటది. ఇన్ని విశ్వాసాలు ఉండకూడదు మీకు నాకు. అందరి విశ్వాసము ఒకే విశ్వాసమై ఉండాలి. ఆ విశ్వాసం ఎవరి విశ్వాసమై ఉండాలి? అబ్రహాం విశ్వాసమై ఉండాలి. ఆ అబ్రహాం విశ్వాసం ఎవరి దగ్గర దొరుకుతుంది? క్రీస్తు దగ్గర దొరుకుతుంది. ఇప్పుడు ఇదేంటి విశ్వాసము అంటే మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం. అబ్రహాం విశ్వాసం ఏంటో, ఆ విశ్వాసం మనకి ఎలా దొరుకుతుందో ఇక్కడ చెప్పేశాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 16:21. అప్పటి నుండి యేసు యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని రైట్ యేసుప్రభువు ఎవరు చెప్పాడు? ఎన్నిసార్లు చెప్పాడు తెలుసా? చాలా సార్లు చెప్పాడు. మత్తయి రాశాడు, మార్కు రాశాడు, లూకా రాశాడు, యోహాన్ రాశాడు. శిష్యులకు కూడా చెప్పుతూనే వచ్చాడు. అక్కడ 24 అధ్యాయంలో అంటాడు, ఈ దేవాలయాన్ని పడగొడితే 3వ దినాన దాన్ని నేను లేపుతాను అన్నాడు. ఈ దేవాలయాన్ని పడగొట్టండి అని తన దేహం అనే దేవాలయం కోసం మాట్లాడాడు. పాయింట్ అర్థమైందా? అంటే దాని అర్థం ఏంటి? మీరు నన్ను చంపేస్తే దేవుడు నన్ను మృతుల్లో నుండి లేపుతాడు అన్న విశ్వాసంతో యేసుప్రభు మరణానికి ఎదురుగా వెళ్ళాడు. యేసుప్రభు మరణానికి ఎదురుగా వెళ్ళడానికి గల కారణం ఏంటి? యేసుప్రభుని అప్పగిస్తానని యోధా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడా? ఎంత? యేసుప్రభుని అప్పగిస్తానని యోధా డబ్బు తీసుకున్నాడా లేదా? యోధా డబ్బు తీసుకున్నాడని యేసుప్రభుకు తెలుసా లేదా? యేసుప్రభుని ముద్దు పెట్టుకుంటాడని యేసుప్రభుకు తెలుసా లేదా? యేసుప్రభుని వాళ్ళు పట్టుకుంటారని యేసుప్రభుకు తెలుసా లేదా? చంపేస్తారని తెలుసా లేదా? పాతేస్తారని తెలుసా లేదా? 3వ దినాన్ని తిరిగి లేస్తాడని తెలుసా లేదా? చెప్పండి. ఇప్పుడు ఏం జరిగింది అంటే విశ్వాసము మృతుల పునరుత్థానానికి సంబంధించింది అయి ఉండాలి కానీ ధర్మశాస్త్రానికి సంబంధించింది అయి ఉండకూడదు. అప్పుడు యేసుప్రభు మృత్యువుకి ఎదురుగా వెళ్ళాడు. ఇంతకుముందు చెప్పారు మీకు. వాళ్ళు కత్తులు, గొలుసులు, అన్ని గుదీలు పట్టుకొని ఎదురుగా వస్తున్నారు. యేసుప్రభు వాళ్ళకి ఎదురుగా వెళ్ళాడు. ఇలాగా మీకు ఎవరు కావాలని అడిగాడు. మాకు నజరేయుడైన యేసు కావాలన్నారు. ఆయన నేనే అన్నాడు. ఎవడైనా మరణం ఎదురుగా వస్తే పారిపోతాడా, ఎదురుగా వెళ్తాడా? మనుషులైతే ఏం చేస్తారు? పారిపోతారు. యేసుప్రభు ఏం చేశాడు? ఎదురుగా వెళ్ళాడు. ఎదురుగా వెళ్ళేసరికి ఈయన యథార్థతను చూసి వాళ్ళు ఏమయ్యారు? కింద పడిపోయారు. దబ్బుని పడిపోయి మళ్ళీ ఏం చేశారు? మళ్ళీ లేచి ఇలాగెలా దులుపుకొని మీకు ఎవరు కావాలని మళ్ళీ అడిగాడు. మాకు నజరేయుడైన యేసు కావాలంటే ఆయన నేను అన్నాను. అప్పుడు పట్టుకున్నారు. అంటే పాయింట్ మీకు అర్థమైందా? మరణానికి భయపడ్డా, మరణానికి ఎదురుగా వెళ్ళాడా? ఎందుకు వెళ్ళాడు? దేవుడు జన్మనే ఇవ్వగలడా, మృతుల్ని లేపగలడా? అదే విశ్వాసం.
అంటే బిడ్డ పుట్టింది దేవుడు ఇచ్చాడని అందరూ నమ్ముతున్నారు. నువ్వు చచ్చిపోతావు, నిన్ను లేపుతాడని నమ్మట్లేదు. నీకు అర్థమైందో లేదు? అంటే జన్మేమో మేలని, చావేమో కీడని నమ్ముతున్నారు లేదా? జన్మేమో మేలని, చావేమో కీడని నమ్ముతున్నారా లేదా? నీకు అర్థం అవట్లేదా? లోకం ఎలా నమ్ముతుంది? బిడ్డ పుడితే మేలు, పార్టీలు చేసుకుంటారు, అవునా? శుభం. అందులో మన తెలుగు రాష్ట్రాల్లో మగపిల్లలు పుడితే ఇంకా శుభం, ఆడపిల్లలు పుడితే అశుభం అంటున్నారు. అసలు ఆడపిల్లే లేకపోతే సృష్టి ఉత్పత్తి లేదు కదా. కాబట్టి ఆడ మగ అనేది ఇక్కడ మనకి ముఖ్యం కాదు. మనకి జన్మనిచ్చినప్పుడు దేవుడు ఉన్నాడని, మనం చచ్చిపోయినప్పుడు దేవుడు లేడని నమ్ముతున్నారు. అప్పుడు దేవుడు అంటే జన్మింపజేసినోడే కాదు, మరణం తర్వాత మృతులను లేపేవాడు దేవుడు అని నమ్మాలి. అది ఒక ఆడ మనిషికి ఉంది ఆ విశ్వాసం. సమూయేలు తల్లి చెప్పింది, మొదటి సమూయేలు గ్రంథం 2:6 జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవాయే. అంటే పుట్టించడానికి అధిక శక్తి ఆయనకు ఉంది, చంపడానికి శక్తి ఆయనకు ఉంది, చచ్చిపోయిన మనిషిని మళ్ళీ మృతుల్లో నుంచి లేపగలిగే సామర్థ్యం ఆయనకు ఉంది అనేదే విశ్వాసం అండి. ఇది గూడికి సంబంధించిన విశ్వాసము కాదు, ఆరోగ్యానికి సూచక్రియలకి సంబంధించిన విశ్వాసము కాదు, డబ్బులకి ధనానికి సంబంధించిన విశ్వాసము కాదు. అవన్నీ అందరికీ ఉన్నాయి, కానీ అందరికీ లేదు ఏంటంటే దేవుడు మృతులను లేపుతాడనే లేదు. అబ్రహాముకి ఆ విశ్వాసం ఉంది, యేసు ప్రభువుకి ఆ విశ్వాసం ఉంది లేదా? అబ్రహాము పరోక్షంగా దేవుడు మృతులను లేపుతాడని ఎవరిని చంపాడు? ఒక్కగానొక్క కొడుకుని చంపాడు. దేవుడు మృతుల్లో నుంచి ఆయన తిరిగి మళ్ళీ ఇచ్చేశాడు. యేసు ప్రభువు ఎవరినో చంపలేదు, ఆయనే చనిపోయాడు. అర్థం లేదా? అబ్రహాము పరోక్షంగా కొడుకుని ఇచ్చాడు, అప్పుడు నమ్మాడు దేవుడు మృతులను లేపుటకు శక్తిమంతుడని నమ్మి కొడుకుని ఇచ్చాడు. యేసు ప్రభు ఒరే నువ్వు రారా, అందాక నిన్ను చంపుతాను, దేవుడు నిన్ను లేపుతాడో లేదు చూస్తాననేసి ఎవరినో అందాక శాంపుల్ గా చంపాడా? యేసు ప్రభు డైరెక్ట్ గా చనిపోయాడా? అంటే అబ్రహాం పరోక్షంగా కుమారుడిని ఇచ్చాడు, కానీ యేసు ప్రభు అయితే ప్రత్యక్షంగా ఆయనే బలైపోయాడు. అంటే ఎంత విశ్వాసమో చూడండి. అంటే నేను చనిపోయినా సరే దేవుడు నన్ను ఏం చేస్తాడు? లేపుతాడు. నేను చనిపోయినా సరే దేవుడు నన్ను ఏం చేస్తాడు? లేపుతాడు. అది కదా, నా కొడుకుని చంపినా సరే దేవుడు మృతుల్లో నుంచి తిరిగి లేపుతాడు. అది కదా విశ్వాసం. ఆ విశ్వాసం ఎవరికి ఉంది? అబ్రహాంకు ఉంది. ఆ విశ్వాసం ఎవరికి ఉంది? యేసు ప్రభువుకు ఉంది. ఆ విశ్వాసం ఎవరికి ఉండాలి? మనకు ఉండాలి. మీరు నలుగురిని అడిగి చూడండి, మీరు ఎందుకు దేవుడు నమ్మారని. నన్ను పుట్టించినోడు దేవుడు, నా పాపాలు కడిగినోడు దేవుడు, నేను రేపు చచ్చిపోయి సమాధి చేస్తే నన్ను లేపినోడు దేవుడు అని ఎవరు చెప్పరా? ఇల్లువే చెప్తారు. ముడికి గుజ్జరిగిపోయిందండి, మేము దేవుడి దగ్గరికి వెళ్ళాం 3 వారాలు, ఆ తర్వాత నాకు ఇప్పుడు కాలు బలంగా ఉంది, దేవుని స్తోత్రం బాప్తిజం తీసుకొని అంటారు లేదా? కళ్ళు బాగులేవని ఒకరితే, కాలు బాగులేవని ఒకడో, జుట్టు ఊడిపోయిందని ఒకడో, పళ్ళు రాలిపోతాయి అని ఒకడో. ఎవరి విశ్వాసమో వాళ్ళే చెప్తారు తప్ప అందరి విశ్వాసమో ఒకటవదు. ఇప్పుడు మీ అందరికీ ఒక విశ్వాసం వచ్చింది, మనం చనిపోతే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? లేపుతాడు. అంటే పుట్టించేవాడే దేవుడా, మృతులు లేపేవాడే దేవుడా? ఆయన పుట్టించగలడు, మృతులను లేపగలడు. అది విశ్వాసం. ఈ విశ్వాసం ఎవరికి ఉంది? అబ్రహాంకు ఉంది. ఈ విశ్వాసం ఎవరికి ఉంది? యేసు ప్రభువుకు ఉంది. ఈ విశ్వాసం ఎవరికి ఉండాలి? మనకు ఉండాలి. ఇది కాకుండా మేము టచ్ చేస్తాం దెయ్యాలు పోతాయని ఎవడైనా అన్నాడు మోసగాడ, మేము బాగు చేస్తాం రోగాలు స్వస్థత వరం ఉందన్నాడు మోసగాడ, మా దగ్గరికి రండి, ఆ దశంభాగాలు మాకు ఇచ్చేయండి, మిమ్మల్ని ఏ విధమైనటువంటి చేడ పేడ దురాత్మ దెయ్యాలు రాకుండా కొబ్బరి నూనె మీకు ఇస్తాం అని చెప్పేవాడు మోసగాడ. అంతే కదా. కాబట్టి ఇప్పుడు ప్రజల్లోకి ఏ విశ్వాసాలు వెళ్ళిపోయాయి? కొబ్బరి నూనె విశ్వాసాలు, రుమాల విశ్వాసాలు, టచ్చ విశ్వాసాలు, రోగాల విశ్వాసాలు, దెయ్యాల విశ్వాసాలు. దెయ్యాలు పాస్టర్లు ఉన్నారు తెలుసా మీకు? ప్రత్యేకంగా ఆయన దానికోసమే ఉంటాడు. ఎవరికి దెయ్యం పట్టినా సరే మిగతా పాస్టర్లు బాగు చేయరు. ఏం చెప్తారు? ఇది కేసు అయితే ఆయన దగ్గరికి వెళ్ళిపోండి. స్పెషలిస్టులు లాగా, నరాల స్పెషలిస్టులు, ఏంటిది క్యాన్సర్ స్పెషలిస్టులు రకరకాలు ఉంటారు కదా. క్యాన్సర్ డాక్టర్ దగ్గర క్యాన్సర్ బాగు చేస్తాడు, నరాలు బాగు చేయడు.
అదేవిధంగా దెయ్యాలకు వదలగొట్టడానికి ఒక పాస్టర్, రోగాలు వదలగొట్టడానికి ఒక పాస్టర్, ఇలా తయారయ్యారా లేదా? ఈ విశ్వాసాలకి బైబిల్ చెప్పే విశ్వాసానికి ఏ సంబంధము లేదు. అవి రకరకాల విశ్వాసాలు, కానీ మనందరి విశ్వాసము ఒకటే. మీకు ఇప్పుడు అర్థమైందా? అర్థం లేదా? అర్థమైతే ఒక మాట చెప్పేస్తాను, మూసేయండి. మూసేస్తే కొంచెం ఫ్రెష్గా హ్యాపీగా మనసు అయిపోయిందమ్మా, ముగ్గాడమ్మా అన్నట్టు ఉంటుంది అనమాట. అందుకే మూసేయండి. సరే, ఇప్పుడు అబ్రహాం విశ్వాసం, యేసుప్రభు విశ్వాసం, మన విశ్వాసం ఒకటి అవ్వాలా లేదా? అబ్రహాం విశ్వాసం ఏంటి? దేవుడు నా కుమారుణ్ణి బలిస్తే తిరిగి మళ్ళీ ఇచ్చేస్తాడు అని ఇచ్చాడా లేదా? ఆ నమ్మకం లేకపోతే కొడుకుని చంపుకోడు. యేసుప్రభు విశ్వాసం ఏంటి? నేను చచ్చిపోతే మూడో దినాన అన్నాడా లేదా? ఆ విశ్వాసం లేకపోతే ఆయన మరణానికి వెళ్ళడం, చావడానికి సిద్ధపడ్డావు. మన విశ్వాసం ఏంటి? మనం ఇవాళ రేపు చచ్చిపోతే ప్రభు వచ్చినప్పుడు మనల్ని లేపుతాడు. విశ్వాసం ఉంది కదా? విశ్వాసం ఉంటే అబ్రహాం విశ్వాసానికేమో కుమారుడిని ఇచ్చాడు, యేసుప్రభు విశ్వాసానికేమో తానే బలైపోయాడు. ఇప్పుడు మరి మన విశ్వాసానికి మనం ఏం చేయాలి? మనం ఏం చెయ్యాలా అక్కర్లేదా? ఏం చెయ్యాలి? యేసుప్రభు చెప్పాడు, మీరు చచ్చిపోవక్కర్లేదు, మీ పిల్లలు ఇవ్వక్కర్లేదు, నా శరీరం తిని నా రక్తం త్రాగండి అన్నాడు. కాబట్టి ఈరోజు దాన్ని మనం నమ్ముతున్నాము అనడానికి ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? అదనమాట. లాస్ట్ వీక్ బ్రదర్ చెప్పారు, కోటేశ్వర గారు కొన్ని విషయాలు. ఆయన ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు అనుభవించారు, ఎంత వేదన పడ్డాడు. దాహం 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 అని ఆ పిడిగుద్దులు, ఆ కొరడా దెబ్బలు, ఆ హింసలు, ఆ కష్టాలు అనుభవించాడా? ఎవరి కోసం? మన కోసం అనుభవించాడు. మనకు జన్మనిచ్చిన తండ్రి అనుభవించాడా? మన కడుపును పుట్టిన పిల్లలు మనకు అనుభవిస్తారా? వీళ్ళందరూ చెప్పుకోవడానికి, మనల్ని తినేయడానికి, మనల్ని దూషించడానికి, మన సొమ్ముని హరించడానికి, మనకు చెడ్డ పేరు తేవడానికో ఉంటారు తప్ప మన కోసం రక్తం ఇచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. అందువల్ల ఇప్పుడు యేసుప్రభులాగా మనకి ఆ విశ్వాసం కలిగి ఉండాలి, అబ్రహాములాగా మనకు ఆ విశ్వాసం కలిగి ఉండాలంటే, ఒరే సాల్మన్ రాజు నీ పెద్ద కొడుకుని బలిచ్చి అని నన్ను అన్నడా అంటే నేను ఇవ్వగల్లా? అది మన వల్ల జరిగే పని కాదు. కాబట్టి అప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంచె దినమును నేను వానిని. అంటే నా ఒక్క నమ్మకం ఏంటంటే, మీరు ఎవరు ఆదివారం ఆరాధన మానరని నా నమ్మకం. ఎందుకంటే నేను మాన్నా. మీరు ఏ రోజైతే ఆదివారం ఆరాధన మానేసి ప్రభురాత్రి భోజనం మానేస్తారో ఆ వేళ మీరు దేవుడు మృతులను లేపేవాడు కాడు అని ఒప్పుకుంటున్నట్లు లెక్క. మీకు అర్థమైందో అర్థం లేదు? మీరు ఆరాధన మానేసినట్టు కాదు, ఏమని ఒప్పుకుంటున్నట్టు? దేవుడు చేతగానుడు, దేవుడు మృతులను లేపేవాడు కాడు. యేసుప్రభు ఆజ్ఞకి పెద్ద పట్టేమీ లేదు. కాబట్టి వెళ్తే ఉంది, వెళ్ళకపోతే ఏముంది? నచ్చితే వెళ్తాం, నచ్చపోతే మానేస్తాం. ఇవాళ డ్యూటీ ఉంది, ఆ డ్యూటీకి వెళ్ళిపోతాం. రేపు ఆదివారం డ్యూటీ లేదు, అప్పుడు ఆరాధనకు వస్తాం. ఈరోజు ఇంటి పని ఉంది, ఇల్లు వాకలు కడుక్కుంటున్నాం, రంగులు వేసుకుంటున్నాం, ఇంటికి పెయింట్లు వేసుకుంటున్నాం. ఇవాళ ఖాళీ లేదు, వెళ్ళము. రేపు ఖాళీ ఉంది, వెళ్తాము అని అనుకునే విశ్వాసం సరైన విశ్వాసము కాదు. ఎన్ని పనులు ఉన్నా సరే, ఎన్ని వ్యాపకాలు ఉన్నా సరే, ఎన్ని ఉన్నా సరే ఆరాధన మానకూడదు. ఆరాధన ఎప్పుడైతే నువ్వు మానేవో అప్పుడు దేవుడు చేతకాని వాడని నువ్వు పెంచావని అర్థం. ఇది నీ హృదయంలోకి వెళ్తే నువ్వు చచ్చిపోయినా సరే ఆ లోకేష్ గారికో, రావణమూర్తి గారికో, తిమోతి గారికో ఫోన్ చేసి, అయ్యా ఆ రొట్టె ద్రాక్షరసం తెచ్చి నా నోట్లు వేసేయండి అయ్యా, నేను చచ్చిపోయే పరిస్థితుల్లో నన్ను రాలేనని నేను చెప్తావు. అది నీతి అన్నమాట. మీకు అర్థమైందా? నాకు తెలిసి ఈ వాక్యం తెలిసిన వాళ్ళు ఎవరు ఎప్పుడు ఆరాధన మానరు. అలా మానితే ఆ రోజే చచ్చిపోయినట్టు, దేవుడు చేతకానుడని వాళ్ళు అంగీకరించినట్టు అవుతుంది. ఇది తెలియక చాలామంది ఏం చేస్తారంటే, పెళ్ళిళ్ళకి వెళ్ళిపోయిన వాళ్ళు, తర్వాత పనులకు వెళ్ళిపోయిన వాళ్ళు, డ్యూటీలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళు అసలు నిబంధన సంబంధులు కారు. వాళ్ళకి అబ్రహాం తండ్రి అవ్వడం, వాళ్ళకి నీతి ఉండదు. కాబట్టి ఇవాళ నేను ఉండొచ్చు, రేపు చనిపోవచ్చు. ఈ లోకం మనకి ఎవరికి శాశ్వతమైంది కాదు. కానీ మీరు మాత్రం ఏం చేస్తారు అంటే, డెఫినెట్గా ఇక్కడ నేనున్నా లేకపోయినా ఆదివారం ఆరాధన అనేది జీవితంలో ఎప్పుడు ఆ రకంగా ఉండాలి. నేను నీతిమంతుడిగా చేసే పదార్థం ఎక్కడ పెట్టాడు యేసు. ఆ రోజు 10 కోట్ల లాభం వచ్చినా సరే
మనల్ని నీతిమంతులుగా చేయదు. నీతిమంతుడు ఎవరు? దేవుని కంటే ఇతర విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు. కాబట్టి మీకు అర్థమైందా ఎన్ని విశ్వాసాలు? ఆ విశ్వాసం ఎవరికి ఉంది? ఆ విశ్వాసం ఎవరికి ఉంది? ఆ విశ్వాసం ఎవరికి ఉండాలి? ఆ విశ్వాసం నాకు ఉందనడానికి అబ్రహాం ఎవరిని ఇచ్చాడు? ఆ విశ్వాసం నాకు ఉందనడానికి యేసుప్రభు ఎవరిని సమర్పించుకున్నాడు? ఇప్పుడు ఆ విశ్వాసం మాకు ఉందనడానికి మనం ఏం చేయాలి? ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన్ని తినాలి, ఇముడ్చుకోవాలి. వారు లేస్తారు, మిగతా వాళ్ళు లేచే అవకాశమే. అది విశ్వాసం. ఇప్పుడు ఈ విశ్వాసం మిగతా వాళ్ళకి ఎవరికి సీరియస్గా ఉండదండి. నచ్చితే వస్తారు, నచ్చకపోతే మానేస్తారు. ఇవాళ కాకపోతే వచ్చేవారు కాకపోతే 2 వారాల తర్వాత అలా చేస్తారు. అందుకని ఒక భయం వేస్తుంది. ఒకవేళ నేను ఆరాధనకు రాకపోతే ఫోన్ చేసి అడుగుతాను, ఎవరు మానేశారు, ఎవరు వచ్చారు, అందరూ రొట్టె విరిచారా, ఎవరైనా మిస్ అయిపోయారా, ఒకవేళ ఎవరైనా మిస్ అయిపోతే ఏంటి ప్రాబ్లం, జ్వరంతో ఉన్నారా, యాక్సిడెంట్ ఏమైనా అయిందా, హాస్పిటల్లో ఉన్నారా, వాళ్ళకి రొట్టె ద్రాక్షరసం అందించండి, నిబంధన మీరకూడదని ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అడుగుతాను నేను. ఆ శ్రద్ధను కూడా మించిపోయి వాళ్ళు పాపం చేశారు అనుకోండి, కారణాలు లేకుండా, దేవుడు కూడా క్షమించరు. కాబట్టి ఎప్పుడు ఆరాధనకు రావడం అనేది నాకు సంబంధించింది కాదు. ఆరాధనకు రావడం అనేది నిబంధనకు సంబంధించింది, యేసు ప్రభు నీతికి సంబంధించింది. మీ అందరికీ వందనాలు.